ఏమైంది? క్యా హువా? అది అక్కడ పెట్టేసి కడుపు మంచిగా ఆడుకోండి. నువ్వు కూడా ఇది పెట్టుకుంటావా? గుండుకు ఏమొద్దా? జస్ట్ పెట్టుకో, అది అంతే. ఆడుకుంటావా? మెల్లగా మెల్లగా. ఏం రన్నింగ్? వాట్ హ్యాపెన్? కింద పడతావు గత్తరాన్ని. ఇవాళ సూర్యభగవానుడు వచ్చిండ్రా, హ్యాపీగా ఉంది. థ్యాంక్ గాడ్. మంచిగా వచ్చింది ఈరోజు సూర్యభగవాన్. ఏడ పడతాడు అట్లా చేయితో వేస్తా. ఇష్టవా? హ్యాండ్స్ ఖరాబ్ అవుతాయి. మళ్ళీ కొత్త ప్యాంట్ అది ఖరాబ్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు? డ్రెస్ టచ్ షూస్ హ్యాండ్తో పెట్టద్దు. బ్రష్ ఉన్నది దేనికి? గో బ్రష్ తెచ్చుకోపో. హ్యాండ్స్ వద్దు, వెళ్ళి బ్రష్ తీసుకొచ్చుకోపో. వద్దు, బ్రష్ తీసుకో. చెప్పులు ఖరాబ్ చేసినావు. నీ పెయింటింగ్ తీసుకో, బ్రష్ తీసుకో. నువ్వు వాడుకో. ఏమైంది? క్యా హువా? హాయ్ అలీ. గడ్డి చూడండి, ఈరోజు కొంచెం గడ్డి క్లీన్ చేసిన. ఇవి ట్రీస్ ఉంటాయి కదా, చామంతి చెట్లు. ఆల్రెడీ ఇవి కొంచెం ఎగురు వస్తున్నాయి. అయితే ఈ పైన ఎండిపోయిన చెట్లు ఉంటాయి, అవన్నీ మొత్తం మనం కట్ చేస్తే మంచిగా ఎగురు వస్తాయి అని చెప్పి. వర్షాలు కూడా పడుతున్నాయి, సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా ఇక్కడ. వాట్ హ్యాపెన్? ఓ జాగ్రత్త మరి. సో ఇది ఎంత ఉంటే పీకేషన్ అనమాట లాస్ట్ టైం. ఇది చూడండి, ఈ రోజ్ ఫ్లవరు లాస్ట్ ఇయర్ $5 $2 పెట్టి తెచ్చి పెడితే లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ వచ్చింది, ఎండిపోయింది, మంచి ఎగురు కూడా వచ్చింది అనమాట. ఇది కూడా ఒక ట్రీ ఉంది. ఇది చామంతి చెట్టు కూడా మొత్తం కట్ చేసిన ఇవాళ. ఇదేమో గగ్గరపత్తి చెట్టు, ఇట్లా కట్ చేసిన. ఇది కూడా, ఇవి 4 ఉంటే లాస్ట్ టైం. చూద్దాం, ఇప్పుడు చూపిస్తున్నా. మళ్ళీ ఎగురు వచ్చి పువ్వులు పూస్తాయని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లానే 2 ట్రీస్, ఒకటి ఏమో ఎండిపోయింది, 3 మంచిగానే ఉన్నాయన్నమాట. చూద్దాం, ఈసారి కూడా ట్రై చేద్దాం. మా శాన్వి నేను కలిసి మళ్ళీ లిటిల్ బిట్ చిన్న చిన్న గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసినాం. చూద్దాం ఈసారి గార్డెనింగ్ చేస్తామా లేదా తెలీదు. పైన టెండెన్స్ కూడా ఉంటారు వాళ్ళు. ఎవ్రీ టైం ఫస్ట్ వచ్చినప్పుడు 2 years వాళ్ళే చేసుకునేటోళ్ళు, తర్వాత మేము చేసినాం. కానీ విల్ సీ ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. ఈ రోజ్ ఫ్లవర్ అయితే మంచిగా కొంచెం సన్న, ఈ గడ్డి పెరగడానికి కూడా గ్రీన్ అయిపోయింది చూడండి. ఇందులో కూడా వీళ్ళు ఓనర్స్ సీడ్స్ వేసినట్టున్నారు. మా శాన్వి చూడండి, బ్రష్ అది అక్కడ వదిలేసి హ్యాండ్తో యూజ్ చేస్తుంది పెయింటింగ్. బంగారు తల్లి నో. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు మరి. అవును, మా శాన్వి రోజ్ ఫ్లవర్ వేసింది, రోజ్ ఫ్లవర్ టీ వేసింది. ఇక్కడ చూడు మరి, మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. సే టు హాయ్.
లైక్ చెప్పు, షేర్ చెప్పు మరి. లుక్ ఎట్ మీ. ఇటు సైడ్ చూసి మాట్లాడాలి. చేతికి పెయింటింగ్ డేంజర్. అది ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. ఒక దగ్గర కూర్చొని చెప్పు. ఆడ కూర్చొని చెప్పు. కూర్చో, ఆడ కూర్చొని చెప్పు. ఏంటో నీ ప్రాబ్లం ఏందో. ఇది ఫ్రెండ్స్, ఈమె ఇట్లా నాన్ స్టాప్గా ఇట్లా చేస్తూనే ఉంటుంది. ఇది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పైన వాళ్ళు ఉంటారు. ఇది మేము కింద బేస్మెంట్ అనమాట. ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను, మేము బ్యాక్ నుంచి వచ్చేస్తాం అనమాట. ఇంకా దళిద్రం నెత్తిన కూర్చుంటే 7 సముద్రాలు దాటినా అట్లనే ఉంటుందంట. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అంటారు, కానీ నాకు అమెరికా పోయినా తప్పలేదు. శని నా ఏంటనే ఉందన్నమాట. అందుకే ఇట్లాంటి బేస్మెంట్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ స్టోరీ చెప్తాలేండి తర్వాత, ఇక తప్పదు, కొన్ని లైఫ్ అంతే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టెల్లి అఫీషియల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని కొంచెం. బాయ్ బాయ్.